సార్ ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు వస్తున్న సినిమాలు డిఫరెంట్గా ఉంటూ చేసుకెళ్తున్నారు. హలో సో ప్రొడ్యూసర్ కొత్తగా ఎంటర్ అయినప్పుడు ఒక కమర్షియల్ హీరోని లవ్ బేస్డ్ సినిమాని యాక్సెప్ట్ చేస్తుంటారు. సో ఈ సబ్జెక్ట్ మీకు ఎలా నచ్చింది? ఏ పాయింట్ మీద కమర్షియల్గా ఆలోచించారు? ఈ సబ్జెక్ట్ నాకు ప్రసన్న గారు చెప్పినప్పుడు చాలా బాగా నచ్చిందండి. చాలా డిఫరెంట్గా ఉంది సబ్జెక్ట్. ఈ నిద్రపోయినప్పుడు ఏం జరగటం దాని గురించి పూర్తిగా మాకు వివరించారు. ఇది కూడా మొత్తం మంచి లవ్ స్టోరీ ఉంది, మంచి యాక్షన్ స్టోరీ ఉంది, మంచి మ్యూజిక్ అనూప్ గారు ఇస్తున్నారు. మన ఆనంద్ కూడా ఈ సినిమా బాగా ప్లస్ పాయింట్ అయితే. యాక్చువల్గా నేను ఈ సినిమా మెయిన్ చేయడానికి ఫస్ట్ రీజన్ ఆనంద్. చిన్నప్పటి నుంచి ఆనంద్ సినిమాలు మనం చూస్తున్నాము. ఇతనికి మంచి లైఫ్ ఉండాలి, ఇతను గ్యారంటీగా ఫస్ట్ సినిమా కాన్సన్ట్రేషన్ చేస్తాడు, ప్రాణం పెట్టి చేస్తాడు అన్న హోప్ నాకు కలిగింది. నేను యాక్చువల్ చేయడానికి మెయిన్ రీజన్ ఆనంద్ ఫస్ట్. థ్యాంక్ యూ. మీరు ఎన్నో సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా హీరోకి వర్క్ చేశారు కదా. పెద్ద హీరోలను అప్లై చేయాలి ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా గురించి. అంటే నేను వర్క్ చేసిన వాళ్ళలో జగపతి బాబు గారు మా సాంగ్ రిలీజ్ చేశారండి. అండ్ రాఘవేంద్రరావు గారు మొన్న టీజర్ రిలీజ్ చేశారు. అంటే ఇప్పుడు అందరినీ అడుగుదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీ ఉన్నారు. అండ్ అండ్ నాకు అనిపించింది ఏంటంటే, జెన్యున్గా సినిమా చూసిన తర్వాత వాళ్ళకి ఏమైనా చేయాలి అని అనిపిస్తే అలా అలా అయితేనే బెటర్, రాదర్ దెన్ నేనే కొంచెం ముందర వెళ్ళి ఏదో ఒకటి చేయండి అని అప్పుడు వచ్చే రెస్పెక్ట్ కొంచెం వేరే ఉంటుంది అనేది నా అభిప్రాయం అండి. సో ఐ థింక్ సినిమా చూసాక వాళ్ళకి ఏమైనా నచ్చి ఫోన్ చేస్తే ఐ థింక్ ఐ విల్ బి రియలీ హ్యాపీ. మేడం నమస్తే. నమస్తే సార్. సో పర్టికులర్ ఈ క్యారెక్టర్ డిఫరెంట్గా కనిపిస్తుంది ప్రోమోస్ చూస్తే. సో మీకు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? కెరీర్కి ఎట్లా ఉపయోగపడుతుంది? So main reason to accept this character and the story is it's chala different and a unique story, unique concept, and I didn't know about this concept. The moment I heard it, I googled the thing that it is real or not, and my character oka NRI ammai Madhura character Peru, and she came to India for her mother and father memories. There she met Veeru, and not very different from any other character in the film, but very pure-hearted, very genuine. That's why I accept this character, and the particular concept of the story is the very different. That's why I accept this story and the character. సార్, ఈ సబ్జెక్ట్ ప్రిపరేషన్ అవ్వడానికి అసలు ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు ఎప్పటి నుంచి మొదలైంది? ఎంత హోంవర్క్ చేశారు? ప్రొడ్యూసర్ని ఎలా ఒప్పించారు? అంటే బేసిక్ ఐడియా అయితే చిన్నప్పటి నుంచి ఉందండి, నిద్రపోయాక ఏం జరుగుతుంది అని. సో తర్వాత సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఆనంద్ని కలిసినప్పుడు యాక్చువల్లీ వేరే సబ్జెక్ట్ అనుకున్నాం, కొంచెం ఎక్కువ స్పాన్ ఉన్న సబ్జెక్ట్ అది. సో ఇనిషియల్గా నేను ఫస్ట్ టైం కాబట్టి అంత బడ్జెట్స్ రావని ఈ సబ్జెక్ట్ చెప్పాను. తనకి వెంటనే నచ్చింది. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా చెప్తున్న వెంటనే నచ్చిందండి. ఎక్కువ కష్టపడలేదు యాక్చువల్లీ, సబ్జెక్ట్ వెంటనే నచ్చేసింది అందరికి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆనంద్ గారు, సో చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ హీరో యాక్టర్, అంటే ఈ కాంబినేషన్ ఫ్యూచర్లో సక్సెస్ఫుల్ కాంబినేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి వర్కౌట్ అయింది చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి, తర్వాత పెద్ద తర్వాత హీరోగా చేసి ఒకటి. కొంతమంది వర్కౌట్ అయింది, కొంతమంది వర్కౌట్ అవ్వలేదు. సో మీరు అది ఏమైనా అబ్జర్వ్ చేశారా? వీళ్ళలాగా నేను కాకూడదు, సో అలా. అంటే దీంట్లో మనకి మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవును, యా, కొన్ని ఇటువైపు ఉన్న ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. బట్ యాజ్ ఎ పర్సన్ మనం కనుక రెండు పేపర్ పైన వేసుకుని చూస్తే రెండిట్లోంచి నేర్చుకోవచ్చు ఖచ్చితంగా. అంటే వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటి, వీళ్ళు చేసిన లేకపోతే ఏమైనా మిస్టేక్స్ లాంటివి ఏముంటాయి, సో ఎలాంటి సబ్జెక్ట్స్ తీసుకోవాలి ఏంటి, అసలు వాట్ షుడ్ బి ది నెక్స్ట్ స్టెప్ అనేది డెఫినెట్గా అవి చూస్తే అర్థమవుతుంది. అండ్ అంటే నేను ఎలా అంటే ఈ సినిమా చేస్తే నాకు కెరియర్కి ఎంత హెల్ప్ అవుతుంది, లేకపోతే నేను స్టార్ ఎలా అయిపోవచ్చు అని ఆలోచించుకునే రకం కాదు నేను. నాకు యాజ్ ఎ సినిమా ఎలా వచ్చింది, యాజ్ ఎ సినిమా ఇది ఎంత ఎంటర్టైన్ చేయగలుగుతుంది జనాన్ని, అంతవరకే నేను ఆలోచించుకుంటా యాక్చువల్గా. బికాస్ నాకు ఫస్ట్ ప్రయారిటీ అది. సో నాకేంటంటే ఫ్యూచర్లో కూడా యాక్టింగ్ అయితే యాక్టింగ్, రైటింగ్ అయితే రైటింగ్, డైరెక్షన్ అయితే డైరెక్షన్, అలా దేర్ ఆర్ డిఫరెంట్ పాసిబిలిటీస్ దీంట్లో నాకు నచ్చేవి చాలా ఉన్నాయి ఆస్పెక్ట్స్. సో ఐ థింక్ ఐ విల్ బి దేర్ ఎవ్రీవేర్, బట్ ఈ ఫ్రేమ్లోనే ఉంటా, ఎక్కడో ఉంటా అనమాట దాంట్లో. సో నాకు పర్టికులర్గా ఇదే చేయాలి అదే చేయాలి అని అలాంటి పట్టింపులు ఏం లేవు నాకు. లైక్ అంటే కొంతమంది యాక్టర్స్ని అంటే పేరు చెప్పంగానే టక్కున గుర్తుపట్టలేకపోయినా ముందు
వాళ్ళు చేసిన సినిమా పేరు యాడ్ చేస్తే గుర్తుపడతారు. యా సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇప్పుడు మీడియా పీపుల్స్కి మీరు అందరూ తెలుసు కానీ బట్ బయట జనాలకి గౌకులు ఆనందవర్ధన్ అంటే అవును. ఆలోచించే పరిస్థితులు ఉన్నప్పుడు మనసంతా నువ్వే సూర్యవంశం లాంటి సినిమాలు చేస్తాయి. బట్ నిధి నుంచి జహాపన తర్వాత అది చేంజ్ అవుతుందా? మేబీ అలా గుర్తుపట్టినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే చెప్పా కదండి, యాక్చువల్గా నేను ఏదో ఫేమస్ అయిపోదామని చెప్పి ఈ సినిమా తీయలేదు. జస్ట్ ఏంటంటే జనాలకి ఒక మంచి కథ చెప్పాలని తీసాము. అది వాళ్ళకి నచ్చితే నిజంగా వెరీ వెరీ హ్యాపీ. ఆ పేరుతోటి గుర్తుపడితే ఇంకా హ్యాపీ, నాట్ ఎ ప్రాబ్లం. బట్ ఐ థింక్ అంటే జనాలతో సంబంధం లేకుండా ఐ హ్యావ్ మై ఓన్ ఐడెంటిటీ. నాకు తెలుసు నేను దేంట్లో స్పెషల్, నాకేం ఐడెంటిటీ ఉంది, నా క్యారెక్టర్ ఏంటి అనేది నాకు తెలుసు. సో ఐ థింక్ నాకు అది సరిపోతుంది. నాకు అంటే జనాలు ఎలా అనేది నాకు సెకండరీ. అది ఫస్ట్ అసలు నాలో ఒకడు ఉంటాడు కదా, సో వాడికి నాకు ఒక కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో వాడితోటి నేను చాలా హ్యాపీ బేసిక్లీ.